అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు, నీతో ప్రతిసారి చాలా ఫన్ మూమెంట్స్, చాలా సరదాగా ఫన్ కామెడీ చేసుకుంటూ ఉంటాం. ఇట్ వాస్ గ్రేట్ ఫన్ మూమెంట్స్. ఎప్పుడు అనిపిస్తుంటుంది నాకు ఒక తమ్ముడు కావాలని, తమ్ముడు ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి. నాకు ఇతను తమ్ముడు ఎందుకు పుట్టలేదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. లైఫ్లో నీకు ఒక అన్నగా, ఎప్పుడు అండగా, తోడుగా, చీటికేస్తే నీ ముందు ఇవ్వాలి, ఇలాగే ఎప్పుడు మనవచ్చు ఉంటాడు నీకు. బాబాయ్ నీ గురించి ఏం చెప్పాలి బాబాయ్? నారా రోహిత్ నా ప్రాణ స్నేహితుడు. చిన్నప్పటి నుంచి మా అనుబంధం ఒక ఫ్యామిలీగాను, ఒక ఫ్రెండ్గాను అలా మా లైఫ్ అలా కొనసాగుతుంది. అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 2016లో 2016లో ఒక్కడు మిగిలాడని సినిమా తీశాను. ఆ సినిమా తీసినప్పుడు వాయిస్, అదే నా లాస్ట్ సినిమా ఈ 9 years బ్యాక్. ఆ సినిమాలో వాయిస్ ఓవర్ ఇచ్చింది నారా రోహిత్ గారు. మళ్ళీ అప్పుడు ఆపాను, మళ్ళీ తిరిగి వస్తుంటే మళ్ళీ నా జీవితం నారా రోహిత్ గారితోనే మొదలైంది. ఇదంతా అంతే. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున అండ్ ముఖ్యంగా చెప్పాలంటే నారా రోహిత్ గారిది ఈ మూవీలో అండ్ సాయి గారిది పర్ఫార్మెన్సెస్ మైండ్ బ్లోయింగ్, అద్భుతం అద్భుతం అద్భుతం. చాలా బాగా, చాలా కొత్తగా చేశారు. అండ్ ఐమ్ ష్యూర్ అందరికీ ఈ సినిమా ఒక గొప్ప మైల్ స్టోన్ అవుతుందని నమ్ముతున్నాను. అలాగే అదితి శంకర్ గారు, ఆనంది గారు, దివ్యా పిల్లయ్య గారు అండ్ అజయ్ గారు, సందీప్ గారు, ఇలాగ ప్రతి ఒక్కరు, అజయ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా అజయ్ కూడా నాకు వెరీ క్లోజ్. అండ్ కట్అవుట్ మాత్రమే 8 అడుగులు ఉంటాడు కానీ మనసు వెన్న పూస. అలాగే రైటర్ సత్య గారి దగ్గర నుంచి, చౌదరి గారి దగ్గర నుంచి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. నేను మర్చిపోతుంటే ఎస్పెషలీ మ్యూజిక్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ అండి.